అందరికీ నమస్కారము. నా పేరు ఈ రాములు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రిటైర్మెంట్ అయినాను. నేను అప్పాలో ఏపీ పోలీస్ అకాడమీలో 14 సంవత్సరములు లా ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేసినాను. ప్రస్తుతం నేను హైదరాబాద్ సిపి శ్రీ ఎం మహేందర్ రెడ్డి గారితో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మధ్యకాలంలో కొన్ని ఛానల్స్లో 41A నోటీసు రద్దయింది. సెక్షన్ 41A నోటీసు రద్దయింది. ఇప్పుడు యథావిధిగా పాత పద్ధతి ప్రకారము పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని నిందితులను అని రకరకాలుగా టీవీలో చెప్పబడింది. అయితే అందులో ఒక ఆధారం ఏం చెప్పినారంటే ద రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్ 2015 ప్రకారము ఇంతకుముందు జరిగిన సవరణ చట్టంలో రద్దు చేసినారు కనుక పాత స్థితే యథాస్థితికి మళ్ళీ వచ్చిందని అన్నారు. కానీ వాస్తవంగా అది కాదు. ద రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ఇది పార్లమెంట్లో చట్టరూపం దాల్చి తర్వాత ప్రెసిడెంట్ యొక్క సమ్మతి తెలిపిన తర్వాత మే 2015లో గెజెట్ పబ్లికేషన్ చేయబడింది. ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే దాదాపు 99 సవరణ చట్టాలు అవి డెడ్ లాస్గా స్టాట్యూట్ బుక్లో ఉన్నవి, వాటి యొక్క అవసరం లేదు కనుక వాటిని రద్దు చేయడానికై ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్ 2015 అని కొత్త సవరణ చట్టం తెచ్చి ఈ 99 సవరణ చట్టాలను రద్దు చేసినారు. అయితే ఈ రద్దుతో చేయడం వల్ల ఇంతకుముందు జరిగిన సవరణ చట్టంలో అన్నీ రద్దు అయినట్టు కాదు. ఇంతకుముందు జరిగిన సవరణ చట్టములను రద్దు చేసినారు, కానీ ఆ సవరణ చట్టంలోని నిబంధనలను మూల చట్టంలోకి మార్చబడింది కనుక ఈ సవరణ చట్టాల యొక్క ఉపయోగం లేదు, నిరార్థకము, అనవసరంగా స్టాట్యూట్ బుక్లో ఉన్నవని చెప్పి ఈ రద్దు చేయబడింది. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఎవరికి తోచిన విధంగా వారు ఇప్పుడు 41 రద్దయింది, యథాస్థితి కొనసాగుతుంది అని ప్రజల్లోన, తర్వాత పోలీసు లోపల, తర్వాత న్యాయ వ్యవస్థ లోపల ఒక రకమైన అలజడి సృష్టించినారు. అయితే ఇది వాస్తవిక సంగతి కనుక ఈ ద రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్ 2015 ప్రకారము సవరణ చట్టాలు రద్దు అయినవి, దాదాపు 99 చట్టాలు రద్దయినవి. కానీ ఆ సవరణ చట్టములలోని నిబంధనములను మూల చట్టంలోకి ఇన్కార్పొరేట్ చేయబడినాయి, అంటే చేర్చబడినాయి. కావున ఆ విధంగా చేర్చబడిన వాటికి ఈ యొక్క రద్దు చట్టము యొక్క ప్రభావం దానిపై లేదా వాటిపై ఉండవు అని సెక్షన్ 4లోనే రాసినారు. ఈ చట్టంలో, రద్దు చట్టంలో సెక్షన్ 14లో రాసినారు ఈ విషయం. ఈ మూల చట్టంలోకి ఒకవేళ ఆ సవరణ చట్టంలోని నిబంధనలు మార్చినచో వాటి ప్రభావము మార్చినచో ఈ సవరణ రద్దు చట్టము యొక్క ప్రభావం వాటిపై ఉండదని. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే యాజ్ ఇట్ ఈస్గా అమెండ్మెంట్స్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ ఇన్కార్పొరేట్ చేయబడినాయి మెయిన్ చట్టాలకు, మూల చట్టంలో. కనుక ఈ 2015 ఈ రద్దు చేయు మరియు సవరణ చేయు చట్టం 2015 ప్రకారము వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు, కావున యథాస్థితి కొనసాగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్, ఇది స్పష్టంగా ఉంది. అయితే ఎందుకు ఈ విధంగా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినవి అంటే ఫస్ట్ ఈ యొక్క రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్ను సరిగా గ్రహించలేదు, తొందరపాటుగా దాన్ని టీవీలో ప్రచురించి అనవసరమైన అలజడి సృష్టించినారు. అయితే ముఖ్యం ఇంకొకటి చెప్తా, ఈ సవరణ 2008, 2009 తర్వాత 2010లో ఈ సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించిన సవరణలు జరిగినాయి. దానిలో అరెస్టుకు సంబంధించిన విషయం కూడా అమెండ్మెంట్ చేయబడింది. అది 2010 నుంచి అమల్లోకి వచ్చింది, నవంబర్ 2010లోకి. అయితే ఈ యొక్క సవరణ ఎందుకు జరిగిందంటే ప్రజాస్వామ్యంలో మనిషి యొక్క స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించకూడదు, తర్వాత కస్టోడియల్ వైలెన్సు అనేది అనవసరంగా జరగకూడదు. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రతి కేసులో, ప్రతి కాగ్నిజబుల్ అఫెన్స్లో అరెస్ట్ చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది కనుక సిఆర్పిసి సెక్షన్ 41ను సమూలంగా మార్చినారు. దానిలో మార్పుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనవసరపు అరెస్టులను చేయకూడదు. అయితే వాటి చట్టంలో ఏం చెప్పబడిందంటే
ఈ సవరణ చట్టాల ప్రకారము ఏదైనా అపరాధము 7 సంవత్సరముల వరకు కానీ 7 సంవత్సరం లోపు వరకు శిక్ష కలిగి మరియు ఫైన్తో కానీ ఫైన్ లేకుండా ఉన్నటువంటి అపరాధాలలో ఫస్ట్ ఒక ఐఓ చేయవలసిన పని ఏంటంటే నేరము జరిగిందని సమంజసముగా నమ్ముటకు కారణాలు కలిగి ఉండాలి. అంటే రీజన్ టు బిలీవ్ దట్ అఫెన్స్ హ్యాస్ బిన్ కమిటెడ్. అంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాతనే అరెస్ట్ పోం. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా దర్యాప్తు చేసిన తర్వాత మనకు తెలుస్తుంది, ఓహో దీంట్లో నేరం జరిగింది అని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నవి లేదా సమంజసమైన కారణాలు ఉన్నవి. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, అరెస్ట్ చేయాలన్నా వద్దా? అప్పుడు నేను చెప్పినట్టు 7 సంవత్సరం వరకు శిక్ష, 7 సంవత్సరం లోపల ఉన్నటువంటి శిక్ష ఉన్నటువంటి అపరాధాల్లో రీజన్ టు బిలీవ్ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అనేది రెండవ ప్రశ్న. దానికి అధికారి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోకుండా దాంట్లో చూపబడిన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో 5 కారణాలు, ఆ కారణాలలో ఏదైనా ఒక కారణం ఉన్నప్పుడే అరెస్ట్ చేయాలా, లేకుంటే చేయకూడదు. ఎందుకంటే అది ఏంది, ఫస్ట్ ఒకవేళ సదరు నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మరలా అపరాధాలు చేయడానికి అవకాశం ఉంది, దానిని నిరోధించాలంటే అరెస్ట్ చేయాలా, అది సరి అయిన కారణం. ఆ కారణం రాసి మనము అరెస్ట్ చేయవచ్చు. కారణం రాయడం అంటే దానికి తగినట్లుగా సాక్ష్యాధారాలు ఉండాలి, అది ఒకటి. నెంబర్ 2, ఒకవేళ అతనిని అరెస్ట్ చేయకపోతే దర్యాప్తు ఫేర్గా అంటే దర్యాప్తు అనేది సక్రమంగా కొనసాగదు. అంటే ఎట్లా, అరెస్ట్ చేస్తేనే దర్యాప్తు పరిపూర్ణత వస్తుంది. అరెస్ట్ చేసినప్పుడే రికవర్ చేయగలుగుతాం. అరెస్ట్ చేస్తేనే ఐడెంటిటీ ఆఫ్ ది ప్లేస్, లేకుంటే వేర్ అబౌట్స్ హిమ్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్స్ అనేది తెలుస్తుంది. కనుక దర్యాప్తులో అరెస్టు ముఖ్యం కనుక అప్పుడు అరెస్ట్ చేయాలి ఈ విషయాలు తెలుసుకోవడానికి. రెండవది. మూడవది, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే సదరు నిందితుడు సాక్ష్యాన్ని రూపుమాపు చేయగలుగుతాడు లేదా నాశనం చేయగలుగుతాడు అనుకున్నప్పుడు ఇది ప్రివెంట్ చేయడానికి మనం అరెస్టు చేయవలను. 4వ కారణం, ఇప్పుడు మనం అరెస్టు చేయకపోతే మనం ఇంకా తదుపరి విచారణ ఎవరైతే సాక్షులను గుర్తించామో వాళ్ళ కథనాలు రాసుకునికే వాళ్ళ మీద ఏదైనా ప్రభావం అంటే ఇండ్యూస్మెంట్, ఏదైనా ప్రలోభానికి గురి చేయడం కానీ లేదా భయభ్రాంతులకు గురి చేయడం కానీ లేదా ఏదైనా ఇస్తానని వాగ్దానం చేయడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే సదరు నిందితులు ఆ విధంగా చేయడం వల్ల ఆ చెప్పే సాక్షులు చెప్పరు. లేదా తర్వాత కొందరి సాక్షులను దర్యాప్తు సమయంలో కోర్టు ద్వారా 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయవలసి వస్తుంది. అప్పుడు చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఒకవేళ అతన్ని అరెస్ట్ చేయకపోతే వాళ్ళను ప్రలోభానికి గురి చేయొచ్చు, బెదిరింపులకు గురి చేయొచ్చు, లేదా వాళ్ళకు ఏదైనా వాగ్దానం ఇచ్చి చెప్పే విషయాలను చెప్పకుండా ప్రయత్నించవచ్చు అనే కారణం ఉన్నప్పుడు కూడా మనం అరెస్టు చేయవచ్చు. 5వ కారణం ఏమిటిదంటే, ఒకవేళ అతనిని ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే తదుపరి మనకి ఎప్పుడు దొరకడు, అతను విదేశాలకు పోతున్నాడు లేదా వేరే చాలా దూర ప్రాంతం వాసి ఇక్కడ నేరం చేసినాడు, ఇప్పుడు అరెస్ట్ చేయకుండా మనం వదిలిపెడితే ఇక తర్వాత కేసు ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ అది పెండింగ్లో ఉంటుంది. ఈ 5 కారణాల్లో ఏదైనా ఒక కారణం ఉంటే అరెస్టు చేయవలెను. అంటే దీని యొక్క లక్ష్యం ఏంటంటే, అమెండ్మెంట్ యొక్క లక్ష్యము అనవసరపు అరెస్టులు వద్దు. అరెస్టు అనేది అవసరము ఈ కారణాల చేత ఉందంటేనే అరెస్టు చేయాలా. అంటే తద్వారా ఏంటంటే ఇండిస్క్రిమినేట్గా అరెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు. అయితే ఈ చట్టం ఈ విధంగా అమెండ్మెంట్ అయ్యి వచ్చినా కూడా పోలీసులు కానీ మళ్ళీ పాత పద్ధతిని కొనసాగిస్తున్నారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తలేరు. రిమాండ్ యాక్సెప్ట్ చేయడము, బెయిల్ ఇవ్వడమా ఇవ్వకూడదు అనేది అది సబ్జెక్టు అదర్ థింగ్స్. ఈ విధంగా చేస్తున్నందువల్ల ఏమైందంటే సుప్రీంకోర్టు వారి దృష్టికి ఈ విషయం వచ్చింది. 2014లో ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో సెకండ్ అప్పీల్ చేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు వారు అన్నారు, మనకు 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో అసలు అరెస్టు అవసరమైతేనే చేయాలి లేకుంటే లేదన్నాం, అన్నా కానీ ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది యాంటిసిపేటరీ బెయిల్కు అని సుప్రీంకోర్టు జడ్జెస్ చాలా సర్ప్రైజ్ అయినారు. చట్టం ఉంది కానీ దాన్ని అమలు పరచలేరు. అందుకోసం ఏం చేసినారంటే దాంట్లో ఆ జడ్జిమెంట్లో
సివియర్ కండిషన్స్ పెట్టినారు. ఒకవేళ పోలీస్ అధికారి ఈ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బి సబ్ క్లాస్ 2లో ఉన్నటువంటి నిబంధనలను పాటించకుండా అరెస్ట్ చేస్తే ఈ విల్ బి డెల్ట్ అండర్ సర్వీస్ రూల్స్, తర్వాత కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని చెప్పి తనకు సంబంధించిన హైకోర్టులో విచారణ జరపబడుతుందని చెప్పినారు. అయితే ఇంతటితో ఆగలేదు సుప్రీంకోర్టు. ఇది పోలీసు వాళ్ళకు ఒక్కరి మీదనే ఈ ప్రెషర్ పెడితే బాగుండదు, దానికి సంబంధించి జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కూడా పెట్టాలని చెప్పి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ పైన కూడా పెట్టింది. ఒకవేళ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఈ 7 సంవత్సరముల లోపు సంబంధించిన అపరాధాల్లో పోలీస్ వారు రిమాండ్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు రొటీన్గా రిమాండ్ చేస్తే వాళ్ళ మీద కూడా వాళ్ళ యొక్క శాఖాపరంగా వాళ్ళ యొక్క సర్వీస్ సంబంధించిన దానిపైన చర్యలు తీసుకోబడుతుంది. ఈ దెబ్బతోన జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ అంతా ఒక్కుమ్మడిగా ఏం చేస్తున్నారంటే 7 సంవత్సరముల లోపు ఉంటే రిమాండ్ తీసుకుంటలేరు, అవుట్ రైట్గా వాపిస్తున్నారు. మాతో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో పోలీస్ స్టేషన్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసినాం, పైవారికి దృష్టి తెచ్చినాం. కానీ పైవారేమో అట్లా చెయ్యరన్నారు, కానీ కింది వారు మాత్రం వాళ్ళ అధికారాన్ని మాత్రం పక్కా మేమెందుకు శిక్ష పడాలా, దాంట్లో ఏముందో ఏమో మాకు సంబంధం లేదు, శిక్ష 7 సంవత్సరాల లోపల ఉంది కనుక మేము తీసుకోము, మీరే ఏమైనా చేయండి, బెయిల్ ఇచ్చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు అరెస్ట్ లేనప్పుడు బెయిల్ ప్రశ్నే ఉత్పన్నం కాదు, కానీ మీరు బెయిల్ ఇచ్చేయండి అంటున్నారు. అది ఒక ఆస్పెక్టు. మనకు దానిలో రాసినారు అరెస్టుకు బదులుగా మనం 41A నోటిస్తే చాలు. నోటీసు 41A నోటీస్ ఇస్తే నిందితుడు వస్తాడు, మనం కేసుకు సంబంధించి ఇంట్రాగేషన్ చేసి మళ్ళీ అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తే లేకుంటే పంపిస్తాం. అయితే కోర్టు వారు ఏం చెప్తున్నారు, మీరు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళతో షూరిటీస్ తీసుకొని వ్యక్తిగత పూజ తీసుకొని ఇడిచిపెట్టండి అని అంటున్నారు. ఇది చట్టానికి విరుద్ధం, ఇది చట్టానికి విరుద్ధం. అయితే వాస్తవంగా ఇదంతా రికార్డ్ పైన లేదు. ప్రతి పోలీస్ స్టేషన్ వారు దీంట్లో బాధితులు. అయితే ఈ యొక్క గందరగోళ పరిస్థితుల్లో ఇంకొకటి ఏమైందంటే అరెస్టు లేకపోయేటకల్లా కోర్టులో అడ్వకేట్స్ కూడా కొద్దిగా వాళ్ళ ప్రొఫెషనల్గా కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. అయితే నేను అనేది ఏంటంటే మనం చట్టంలో చూపబడిన అమెండ్మెంట్స్ను సరిగా అమలుపరిచి ఎక్కడైతే అరెస్ట్ అవసరమో మేము అరెస్ట్ చేసినప్పుడు కోర్టు వారు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ను పరిశీలించి ఓహో దీంట్లో కారణాలు 5లో ఒకటి ఉంది కనుక రిమాండ్ యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు వకీల్లో కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రొఫెషనల్గా బెయిల్ పిటిషన్స్ వాళ్ళు మూవ్ చేస్తారు. కానీ అవుట్ రైట్గా కోర్టు వారు రిజెక్ట్ చేయడం వలన ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడి అందరికీ అడ్వకేట్స్కు నిరాశ ఏర్పడింది. పోలీసులకు అసలు ఎక్కడ ఏం చేయాలో తోస్తలేదు. ప్రజల్లోన ఇదేంది నేరం జరిగింది కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు, నోటీస్ ఇచ్చి వద్దంటున్నారని ప్రజల్లో ఇక వాస్తవంగా ఈ విధమైన గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కనుక నేను అనేది అంటే సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్లో కూడా స్పష్టంగా చెప్పినారు, ఆ రీజన్స్ అవసరం, అరెస్ట్ అవసరం అయితే అరెస్ట్ చేయండి అంటున్నారు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేరు. కోర్టు వారు 7 ఏళ్ల లోపల ఉంది మేము చెయ్యమంటున్నారు. సో దీనిపై ఉన్నత న్యాయాధికారులు కూడా వారి తక్షణము ఒక శిక్షణా సంస్థ ఒక ఎప్పుడైనా సాటర్డే రోజు ఒక 2 గంటలు శిక్షణ పెట్టి దాన్ని ఆ యొక్క రీజన్స్ ప్రకారమే రిమాండ్ డైరీని యాక్సెప్ట్ చేయడమా చేయకూడదని వాళ్ళకు సరైన శిక్షణ ఇచ్చి దాన్ని ఖచ్చితంగా పాటించేటట్టు చేస్తే ఇక్కడ అడ్వకేట్స్కు ప్రాబ్లం ఉండదు, పోలీసుకు ప్రాబ్లం ఉండదు, బాధితులకు కూడా ప్రాబ్లం ఉండదు. కనుక ఈ యొక్క చర్యను చేపడితే మనకి మున్ముందు ఇలాంటి సమస్యలు రావు. ఇప్పుడు ఆమె రిపీలింగ్ యాక్టు అనే ఒక దాని నెపంతో అనవసరంగా ఎవరికి కోపాలు ఉంటే ఆ కోపాలన్నీ బయటికి పెట్టేసినారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఇది. కనుక దీనిపై తక్షణ చర్యలు చేపడితే చాలా బాగుంటుంది. ప్రజల లోపల కానీ అందరి లోపల ఈ యొక్క డిఫరెన్సెస్ పోతవి, చట్టాన్ని సక్రమంగా అమలు చేసినట్లు అవుతుంది.